విజయవాడకి వెళ్ళేసి అందరం పేరెంట్స్ అందరం కలిసి వెళ్ళి 5-6 సార్లు తిరిగి దీని కలెక్టర్ ద్వారా దీని పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ చాలా చాలా సమస్యలు వచ్చాయి. ఆ రోజు సిద్ధు గారు, సురేష్ అన్నారు, వాళ్ళిద్దరూ కలిసి దీన్ని స్టార్ట్ చేసి, సిద్ధు గారు నేనున్నాను మీకెందుకు, మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి, మన దగ్గర డబ్బులు కూడా అసలు ఎవరిని అడగాలా అని తెలియని పరిస్థితుల్లో ఆయన అందరినీ తీసుకెళ్లి పిల్లలందరినీ 2-3 దగ్గర 4 దగ్గర డొనేషన్స్ ఇప్పించి పేరెంట్స్ అందరూ కూడా తలా ఒక 10,000 అలా వేసుకొని 2,70,000 చేర్చారు. ఆ రోజు ఆ 2,70,000ని స్టార్ట్ చేసి ఇబ్బంది ఏం లేదు. నేను ప్రపోజ్ చేసే ప్లాన్లు ఏంటంటే ప్రెసిడెంట్గా సిద్ధు గారు ఉండాలని నా ప్రపోజల్. నెక్స్ట్ సెక్రటరీగా కృష్ణా గారు ఇంకా బాగుంటుంది. వైస్ ప్రెసిడెంట్ సురేష్, జాయింట్ సెక్రటరీ వచ్చి రఫీ గారు, ట్రెజరర్గా మన రాంబాబు గారు ఉంటారు. 2 నెలలకోసారి అందరూ ఒకసారి సమావేశం మీరు చెప్పే సూచనలు కానీ సలహాలు కానీ ఖచ్చితంగా తీసుకుంటారు. కోచింగ్లో ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా పిల్లలు మంచి ఫ్యూచర్కి వెళ్ళాలి, వాళ్ళు బాగా ఆర్ట్ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నేను మీ అందరితో మాట్లాడాలనే వచ్చాను. ఈరోజు మనం చుట్టుపక్కల చూసుకుంటే ఎన్నో జిల్లాలోనే ఎన్నో నెట్స్ ఉన్నాయి. ఇక్కడ గూడూరు కానీ, వెంకటగిరి కానీ, అలాగే నెల్లూరు కానీ, చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా ఈరోజు మన పిల్లలందరూ కూడా ఈరోజు Under-12 కానీ, Under-14 కానీ, Under-16 కానీ, 19 కానీ ఇవన్నీ కూడా మన ఈరోజు కావలి నెట్స్ నుంచి వెళ్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఈరోజు ఈ పిల్లలందరూ కూడా ఈ విధంగా తీర్చిదిద్దడానికి ముఖ్య కారకులు కోచ్ రాజా సార్ గారు. అలాగే ఎంతో మంది పిల్లలు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం, మనం ఎన్నో బాధలు పడ్డాం, ఈరోజు మా పిల్లలకి అటువంటి పరిస్థితి రాకూడదు, మన పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో స్థాయిలో చూడాలి, వాడు గొప్పవాడిగా చూడాలనే ఆలోచనతో ఇక్కడ నాకు తెలిసి కావలి పట్టణంలో మొత్తం ఇది టౌన్లో ఒక స్టూడెంట్స్ మొత్తం కూడా ఒక 6 నుంచి లేదా ఒక 1st క్లాస్ నుంచి 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చూసుకుంటే ఒక 5 or 6,000 మెంబర్స్ ఉంటారు పిల్లలందరూ కూడా. వాళ్ళలో ఒక 40 మెంబర్స్కే మా పిల్లల్ని ఒక మంచి ఆలోచనలో చూడాలి, ఒక మంచి స్థాయిలో చూడాలని రావడం చాలా గొప్ప విషయం. వీరందరికీ రావడం కూడా, వీరందరికీ ఆలోచన రావడం గొప్ప విషయం. ఫస్ట్ నేను మళ్ళీ కూడా చెప్పేది ఏంటంటే, చాలా చిన్న జీవితం అందరిది కూడా, మనం అందరం కూడా పాజిటివ్గా ఆలోచిద్దాం, అసలు మంచిగా ఆలోచిద్దాం. ఎవరిని కూడా ఇక్కడ నాకున్నటువంటి అధికారము లేకుంటే నాకున్నటువంటి పలుకుబడు ఈ గ్రౌండ్కి ఉపయోగపడే విధంగా చూద్దాం మనం అందరం కూడా. నేనేమంటానంటే ఖచ్చితంగా ఇక్కడ ఏ సమస్య ఉన్నా, ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకుందాం, కూర్చొని ఫస్ట్ మాట్లాడుకుందాం, అందరం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఏ కుర్రోడు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, ఆ కుర్రోడికి ఏం అవసరం, ఎవరన్నా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కూడా, ఎవరన్నా ఆర్థికంగా ఇబ్బంది కుర్రోడు ఉన్నాడు, వాళ్ళలో కొంచెం మంచి పట్టుదల ఉంది, బాగా ఆడగల టాలెంట్ ఉంది, ఆ కుర్రోడిని ప్రోత్సహిద్దాం. అలాగే ఆ కుర్రోడికి ఖచ్చితంగా ఒక 2-3 కుర్రోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అందరూ కూడా నేను ఈరోజు మాటిస్తున్నాను, ఖచ్చితంగా ఆ ఫర్దర్గా వాళ్ళకి ఏం కావాలి అన్నీ కూడా ఒకరిద్దరికి ఖచ్చితంగా నేను అందరూ కూడా 100% సహాయం చేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తాను. సో నాకు నా మీద గౌరవం ఉంచి, నా మీద నమ్మకం ఉంచి నాకు ఒక బాధ్యతను అప్పచెప్పారు సార్. డెఫినెట్గా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని కోచ్ సార్, రాజా సార్ కానీ, అండ్ ఈ గ్రౌండ్ స్టార్టింగ్ నుంచి వెన్నెముకగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు కానివ్వండి, తర్వాత సురేష్ కానివ్వండి, రాంబాబు కానివ్వండి, ఇంకే ఎవరైతే కానివ్వండి, ఎవరైతే ఉన్నారో సార్ రాజా సార్కి మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా బాబుని చేర్పించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. బట్ మా వాడికి క్రికెట్ ఆడడం ఇష్టం లేదంటే వాడికి, నేను చదువుకుంటాను, నేను ఆడను అన్నాడు. సరే ఏదో ఫిట్నెస్కి వస్తున్నాడు, వెళ్తున్నాడు. బట్ నేను మటుకు ఇక్కడ లాక్ అయిపోయాను. ఇక్కడున్న వాతావరణము, ఇక్కడున్న పేరెంట్స్, ఇక్కడున్న పిల్లలు, ఏదో ఒక తెలియని అటాచ్మెంట్, ఒక తెలియని సంతోషం. బట్ నేను కూడా వీళ్ళని చూసి నేను కూడా ఇంప్రెస్ అయ్యి, మా అబ్బాయి లేకపోయినా కూడా నేను ఎవ్రీడే పిల్లల్ని ప్రతి ఒక్క పిల్లవాడిలో మా అబ్బాయిని చూసుకుంటూ నేను ఏదో నాకు చేతనైనంత వరకు సర్వీస్ చేస్తున్నాను సార్. అవకాశాన్ని మ్యాక్సిమం టు మ్యాక్సిమం పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పని ఇలా మేము ముందుకు పోవడానికి కూడా కారణం ఏంటంటే, గౌరవనీయులు పెద్ద ఆయన కోచ్ రాజా సార్ ఉండబట్టి మేము ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ మేము కమిటీ అసోసియేషన్ ఏర్పడింది. సో తప్పకుండా మీ పిల్లలకి మేము మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మాటిస్తున్నామండి. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా
దీన్ని మనం సక్సెస్ చేసి మన పిల్లల జీవితాన్ని భవిష్యత్తులో తీర్చిదిద్దే విధంగా మనం కృషి చేద్దాం. అందరం పేరెంట్స్ అందరం కలిసి. ఇది ఏ ఒక్కరితో కాదు, నా ఒక్కరితో కాదు, లేదా రాంబాబుది కాదు, సురేష్ కాదు, ఎవరు కాదు, మనందరిది ఇది, ప్రతి ఒక్కరిది. ఎందువల్లంటే ఇక్కడ మన సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ సహకరించారు. ఫస్ట్ నుంచి అయినా సరే చివరి దాకైనా సరే ఇక్కడ ప్రతి ఒక్క ఇటుకరాయలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఇటీవల కాలంలో మ్యాచ్లకి నేనే వెళ్తున్నాను, అంటే నాతో పాటు మన రాజేష్ కానీ రాంబాబు అందరూ వస్తున్నారు. బట్ అక్కడ ఉండే పేరెంట్స్ మాట్లాడటం, వాళ్ళ మాటలు బట్టి నేను చెప్తున్నాను, అసలు మీ పిల్లలు ఉండే డిసిప్లిన్ కానీ అసలు ఎవరు ఉండరాయా, ఏం అసలు మీరు ఎవరు, మీ కోచ్ ఎవరు అంటారు రాజశేఖర్ సార్. పోతే పిల్లల గురించి చెప్పాలంటే పిల్లలు చాలా ఇక్కడ డిసిప్లిన్ కానీ వాళ్ళ ఆట తీరు కానీ, ఒక్క పిల్లడు ఆడుతూ ఉంటే ఇప్పుడు ఇంత బాగా ఆడుతున్నాడు మాకే అనిపిస్తూ ఉంటుంది. అది కేవలం సార్ తీసుకున్న ఇంట్రెస్ట్, వాళ్ళు ఎక్కడ ఏ విధంగా ఆడించాలా, ఎక్కడ ఏ విధంగా వాళ్ళని యూజ్ చేసుకోవాలనేది సారు బాగా తెలుసు. ఇంకొకసారి చెప్తున్నాను, ఈ నెట్స్లో ఖచ్చితంగా స్టేట్స్కి మన పిల్లలు ఖచ్చితంగా ఆడతారని నాకు చాలా కాన్ఫిడెన్స్గా ఉంది. ఖచ్చితంగా స్టేట్స్ దాకా వెళ్తారు, డిస్టిక్కి వెళ్తారు, డిస్టిక్ నుంచి స్టేట్స్కి వెళ్తారు, రంజీ వెళ్తారు, జోన్స్ ఆడతారు, ఖచ్చితంగా ఆడతారు. ఐపీఎల్ సార్ జోన్స్ దాకా వెళ్ళారంటే ఐపీఎల్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అటువంటి రోజుల్లో ఇటువంటి కోచ్ దొరకటం నిజంగా ఆ పిల్లల అదృష్టం. ఖచ్చితంగా మన పిల్లలు ఐపీఎల్ ఆడినా ఆడకపోయినా ఖచ్చితంగా ఒక మంచి పౌరుడిగా మాత్రం తయారవుతాడని నాకు గట్టి నమ్మకం ఉంది. అలాగే పిల్లలకి కావాల్సింది ఏదైనా కూడా ఓపిక సహనంతో కష్టపడితే అటువంటి వాళ్ళకి ఇటువంటి కోచ్ దొరికితే ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా సాధించగలరు అనేది నా నమ్మకం. కావల్లో క్రికెట్ నెట్స్ అంటే స్టేట్ వైడ్ గా పేరు రావాలనేది మా కోరిక కూడా. స్టేట్ వైడ్ గా ఘనంగా చెప్పుకోవాలి. ఈ బాధ్యత నా మీద ఇచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను నా బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాను. నేను ఎటువంటి అపోహలకి ఇది లేకుండా నేను గ్రౌండ్ కోసం, మన ఉన్నత అభివృద్ధి కోసం నేను సత్కరిస్తానని ప్రమాణం